హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నాను కోరుకుంటున్నాను. వాళ్ళ వీడియో వచ్చేసి అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు అండి. ఇవాళ ఏంటంటే పుట్టలో పాలు పోస్తాం కదా, అదే అనమాట ఫెస్టివల్. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ పండగలు స్టార్ట్ శ్రావణ మాసంలో. ఇవాళ ట్యూస్డే అనమాట. సో మా అమ్మవారు కూడా శ్రావణ మాసంకి ముస్తాబైపోయి కూర్చున్నారు. ఇదిగోండి, యాక్చువల్లీ మీతో షేర్ చేసుకోలేదు. శ్రావణ మాసం స్పెషల్ మా అమ్మవారి అలంకరణ బ్లూ కలర్ డ్రెస్ అన్నమాట. ఈసారి అమ్మవారికి, గౌరమ్మకి, అన్నపూర్ణదేవికి అందరికీ ఇవాళ స్పెషల్ ఏంటంటే సేమియా పాయసం చేసుకొని అమ్మవారికి నైవేద్యం, అలాగే పాలు వేయడానికి వెళ్తున్నా కాబట్టి అక్కడ స్వామివారికి కూడా అదే నైవేద్యం అన్నమాట. సో ఇదేంటంటే అందరూ చేసుకోరు, కొంతమందికి ఆనవాయితీ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆనవాయితీ ప్రకారమే జరుపుకునే పండగ అనమాట ఈ పుట్టకు పాలు పోయడం అనేది. సో మాకు అమ్మ తరఫు నుంచి ఉంది, అత్తమ్మ వాళ్ళ తరఫు నుంచి ఉందన్నమాట. సో నేను పుట్టకాడికి వెళ్ళి మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకే అండి. సో పుట్టకు పాలు పోసి రావడం జరిగిందండి. యాక్చువల్లీ ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళ పద్ధతి ప్రకారం, అంటే ఒక్కొక్కరింటికి ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుంది కదా, ఆనవాయితీ ప్రకారం సిన్స్ నా పెండ్లైన నుంచి అత్తమ్మ ఏం చేసేవారంటే పాలు పోసేటప్పుడు ఒక 5 బండల్ని తీసుకొచ్చేవారనమాట. సో అప్పుడు అడిగితే చెప్పేవారనమాట, ఒక 5 బండలు తీసుకొచ్చి మనం ఇంట్లోకి వచ్చే ముందు కడప కడిగి ఆ కడపకు పసుపు కుంకుమేసి ఆ 5 బండల్ని అలా పెడితే అంటే నాగుల పంచమి రోజు పాము వచ్చి చూసుకుంటుందట. అంటే ఎవరెవరి ఇంట్లో నుంచి నాకు పాలు వచ్చినాయి, వాళ్ళ నాకు ఎవరు వచ్చి పాలు పోసి పోయిండ్రు అనేది చూసుకుంటుంది అని అత్తమ్మ నాతో చెప్పారనమాట. సో సిన్స్ అది ఇప్పటి వరకు కూడా నేను ఫాలో అవుతున్నాను. ఏదైనా మన పెద్దవాళ్ళు ఏ చెప్తే అది ఫాలో అవ్వాలి కదండి. సో ఇదైతే ప్రస్తుతానికైతే ఇలా ఫాలో అవుతున్నాను. నిజంగా ఈసారి చాలామంది పోసిండ్రు అనిపిస్తుందండి నాకు పుట్టలో పాలు. అంతకుముందు అయితే పొద్దున టక్కన వెళ్ళి టక్కన వచ్చేదాన్ని, బట్ ఈసారి ఏంటంటే చాలాసేపు టైం పట్టింది, ఒక 1.5 అవర్ పట్టింది. సో అందరికీ కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయిందండి, భక్తి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అంతమందిని అక్కడ చూస్తూ ఉంటే కూడా. ఆ పాలు పోయడం కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆనవాయితీ అండి. నిజంగా చాలా భలే అనిపించింది. నిన్న పాలు పోయడం మాత్రం నాకు కొంచెం కొత్త ఎక్స్పీరియన్సే అనిపించిందండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.